గ్రేటర్ హైదరాబాద్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జోరుగా సాగుతోంది. సర్వే విధుల్లో మొత్తం 20,000 మంది ఎన్యూమరేటర్లు పనిచేస్తున్నారు. సర్వేపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జోరుగా కొనసాగుతుంది. సో ఇప్పటివరకు హైదరాబాద్లో ఎంతవరకు సర్వే పూర్తయింది, ఏంటి ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. సో పొన్నం ప్రభాకర్ ఏదైతే నేరుగా సర్వే జరుగుతున్నటువంటి ప్రాంతాల దగ్గరికి వెళ్ళి వారి వివరాలను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఎన్యూమినేటర్లతో కలిసి వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. సో పొన్నం ప్రభాకర్ అదేవిధంగా మేయర్ విజయలక్ష్మి కూడా ఏదైతే ఈ సర్వేలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, సర్వే ఇప్పటివరకు ఎంత జరిగింది? 1,16,00,000 ఇండ్లల్లో 87,000 పైన ఎమ్యూనరేటర్స్ పెట్టి ప్రక్రియ 6 నాడు గృహాల గుర్తింపుతో చేస్తే 9 నాడు ఇంటింటికి తిరిగే సర్వే ప్రారంభమైంది. ఇప్పటికీ 30% పైన సర్వే కొనసాగుతోంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కొంత సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం తప్ప. దయచేసి ప్రజలు కూడా దాని పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎక్కడా సమాచార సేకరణకు వచ్చేవాళ్ళు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగడంలే, ఉందా లేదా అని అడుగుతూ ఉన్నారు. ఇతరత్ర కూడా సమాచారానికి సంబంధించి ఎక్కడ కూడా రహస్యమైనటువంటి మీకు సంబంధించినటువంటి అడగడంలే. దానికి మీకు ఒకవేళ ఇష్టం ఉంటే ఇవ్వండి, లేదా కానీ వాళ్ళను అడ్డుకునేటువంటి కార్యక్రమం కానీ లేదా మావులు పోయి ఆ గృహాల యజమానుల పట్ల మిస్బిహేవ్ చేసినా చట్టం ఊరుకోదు. ఇక్కడ ఈ సమాచార సేకరణకు సంబంధించి మేము ఇవాళ ఒకటే రోజు కొత్తగా చెప్తలేం. ఇది ఒక ప్రక్రియ. ఎన్నికలకు ముందు కూడా చెప్పినాం, దాని తర్వాత శాసనసభలో చర్చ చేసినాం, క్యాబినెట్ తీర్మానం చేసుకున్నాం. దాని తర్వాత ఇలా తెలంగాణ ప్రభుత్వ ప్రణాళిక శాఖ ద్వారా ఈ యొక్క ప్రక్రియను అధికారులను మొత్తం 87,000 మంది నియమించి జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి అధికారులతో చేస్తాం. ఇది గోప్యంగా ఉంచబడుతుంది. దీని ద్వారా ఎవరి పథకాలు పోవు. ఈ విషయాన్ని దయచేసి ఎవరైనా దుష్ప్రచారం చేస్తే నమ్మకండి. సమాచార సేకరణకు అందరూ సహకరించమని తెలంగాణ ప్రభుత్వం తరఫున నేను అదేవిధంగా హైదరాబాద్ మేయర్ గారు ప్రజలను కోరుతాను. ఇళ్లకు వెళ్తున్నటువంటి ఎన్యూమినేటర్ కొంత చేదనుభవం కూడా ఎదురవుతుంది. కొంత సహకరించినటువంటి పరిస్థితి కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది. సో ఎమ్యూమినేటర్స్ ఎక్కడైనా అటువంటిది కనబడ్డదా? మీరు 30 ఏళ్ళు ఇక్కడ వీళ్ళున్నారు ప్రత్యక్షంగా. ఈరోజు ఈ గృహ యజమానులు కూడా ఉన్నారు. వాళ్ళు సంతోషంగా వాళ్ళను స్వాగతిస్తూ ఉన్నారు, సమాచారం ఇస్తూ ఉన్నారు. దాదాపు 30 పైన వీళ్ళు ఇండ్లు తిరిగినారు. ఇప్పటికే 30 సంబంధించిన సమాచారం అంతా సేకరించారు. ఎక్కడ కూడా ఇబ్బందిలే. మేము ప్రత్యక్షంగా మేము మా ప్రాంతాల్లో మా నియోజకవర్గాల్లో కూడా చూస్తూ ఉన్నాం. దేర్ ఈజ్ నో ఇష్యూ ఎట్ ఎనీ ప్లేస్, బట్ ఓన్లీ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దీన్ని డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ ద్వారా. తెలంగాణలో గత 6-7 నెలలుగా ఏమైంది? కుల సర్వే అని ధర్నాలు చేసి నిరాదీక్షలు చేసి నిరసనలు చెప్పిన వాళ్ళు ఇవాళ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కుల సంఘాలు మాకు ఇది కావాలి అది కావాలి అనే రోజులు మేము ఈ కులాలకు సంబంధించి ఎందుకు చైతన్యపరిచే ప్రయత్నం చేస్తలేరని అడుగుతా ఉన్నా. దయచేసి అటువంటి కుల సంఘాల నాయకులు కావచ్చు, ఇతర ప్రజలందరూ కూడా దయచేసి సమాచార సేకరణకు వచ్చే అధికారులకు సహకరించి సమాచారం ఇవ్వండి. గోప్యంగా ఉంచుతాం. ఏ పథకాలు కట్టుకావు. దీని ద్వారా పొద్దున భవిష్యత్ ప్రణాళిక సమాచార సేకరణ మేరకు జరుగుతుంది. ఇది సహకరించమని కోరుతాం. ఈ సేకరణ అంతా జరిగిన తర్వాత ఈ డేటా ఎంట్రీకి సంబంధించి మరి అది ఎలా ఉంటుంది? డాటా ఎంట్రీ ప్రాసెస్ ఆల్రెడీ చిన్న జిల్లాలు ములుగు లాంటి జిల్లాలో డాటా ప్రాసెస్ ఎంట్రీ కూడా స్టార్ట్ అవుతుంది. అన్ని రకాల ఫేజ్ మేనర్లో స్టేజ్ వైజ్గా ఇవంతా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అయితే అంతా కంపైల్ చేసిన తర్వాత రాష్ట్ర స్థాయి లోపల దాని మీద సమాచారంతో కూర్చొని చర్చ చేసి భవిష్యత్ ప్రణాళిక తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే ఏదైతే ఇప్పటివరకు ఇటు హైదరాబాద్తో పాటు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30% ఏదైతే ఈ సర్వే ప్రక్రియ పూర్తయింది. సో ఎక్కడ కూడా దుష్ప్రచారాలు లేకుండా, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తిగా ఇటు ప్రభుత్వం తరపున కూడా ఇటు ఎన్యూమినేటర్లతో వారిలో అవగాహన కల్పించే విధంగా కూడా కార్యక్రమం చేపడుతున్నామంటూ కూడా ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. మరోవైపు ప్రజల్లో కూడా ఎక్కడ అపోహలు లేకుండా, సో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా కూడా అన్ని రకాల జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటూ ఈ సర్వే కొనసాగుతున్నట్లు కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఆంధ్రజ్యోతి.